వెల్కమ్ టు సమరం భవిత ఛానల్. మనం ఈ ఛానల్లో సాఫ్ట్ స్కిల్స్ నుంచి చాలా డీటెయిల్గా అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ రోజున సాఫ్ట్ స్కిల్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి ఏంటంటే ఇన్నోవేషన్. ఇప్పుడు ప్రతిది ఇన్నోవేషన్ అందులో ఈ మోడర్న్ ఏజ్లో ఇన్నోవేషన్స్ బట్టే మనకి అన్ని రంగాల్లో కూడా ఎంతో అడ్వాన్స్మెంట్ వచ్చేస్తుంది. వరకల పరుగులతో సైన్స్ అండి, వరకల పరుగులు ఏ సైన్స్ తీసుకోండి, ఏ టెక్నాలజీ తీసుకోండి, వరకల పరుగులతో కొత్త విషయాలు వస్తున్నాయి. ఎంత అడ్వాన్స్ అయిపోతుందండి ప్రపంచం. ఎందుకు ఎంత ఎలా వచ్చింది? ఇన్నోవేషన్. ఆ ఇన్నోవేషన్ వల్ల వస్తుంది. ఇన్నోవేషన్ అంటే ఇన్నోవేషన్ యాజ్ ఏ సాఫ్ట్ స్కిల్, ది ఎబిలిటీ టు థింక్ creatively, generate new ideas and implement those ideas to bring about a change or solve problems and solutions. ఇది అంటే మెయిన్గా ఏంటి ఇన్నోవేషన్ అంటే? ఇన్నోవేషన్ అది సాఫ్ట్ స్కిల్, ది ఎబిలిటీ టు థింక్, క్రియేటివిటీ, కొత్తగా ఆలోచించడం, సృజనాత్మకతగా. క్రియేటివిటీలో అంటే సృజనాత్మక. నీ అంతా నువ్వు కొత్తగా ఆలోచన, సృజనాత్మకత కావాలి. ఏదో అందరూ చేసిన కాదు, నీ వైపు నుంచి నువ్వు దాన్ని కొత్త రూపంలో అవుట్ ఆఫ్ బాక్స్ అంటాం, అది చేయాలి. అండ్ జనరేట్ న్యూ ఐడియాస్, కొత్త ఐడియాస్ రావాలి, మీకు ఆలోచనలు రావాలి. ఆలోచన నుంచి మనకి ఏమంటే ఎండ్కి ఇంప్లిమెంట్ దోస్ ఐడియాస్ టు బ్రింగ్ అబౌట్ చేంజ్. ఈ వచ్చిన ఐడియాస్తో ఉన్న దాని నుంచి మార్పు, పురోగతి కనబడాలి, కొత్తది కావాలి. ఆ మార్పు అంటే చేంజ్, న్యూ వన్ ఫ్రెష్ ఐడియాస్. వీటిని ఏమంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్నోవేషన్లో వచ్చి ఏమొచ్చాయి? ఫ్రెష్ ఐడియాస్, కొత్త కనిపెట్టడం, కొత్తవి ఫ్రెష్. ఆ ఫ్రెష్గా కనుక్కోమాట. టు బ్రింగ్ అబౌట్ చేంజ్ ఆర్ సాల్వ్ ప్రాబ్లమ్స్. అంచేత రిస్క్ టేకింగ్ మాత్రం ఉండాలి. రిస్క్ టేకింగ్ లేదండి, ఏమైనా వస్తుందేమో, ఇది అవ్వదేమో, ఆ బంధ కూడా పోతుందేమో అని కాదు. రిస్క్ టేకింగ్ ఉండాలి. రిస్క్ టేకింగ్ అంటే పోవచ్చు, కానీ ఒకసారి ఫెయిల్ అయిపోవచ్చు, దానిలో నష్టం కలగచ్చు. అయినా సరే దాని నుంచి వచ్చినా సరే నేను దాని నుంచి ఒక లెసన్ నేర్చుకుంటాను, తప్పకుండా నేను అనుకుంది సాధిస్తాను. దానికి ముందు గోల్ ఉంది, ఏం సాధించాలనేది. గోల్ ఉంటే లక్ష్యం లేకుండా ఎవడు ఉండవు. ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాడు, లక్ష్యం ఉంటుంది, ఫలాదాన్ని చెయ్యాలి, ఫలాదాన్ని సాధించాలి. అంచేత వాడు తీసుకుంటే అంచేత ఇది ఏమంటారు, ఫ్రెష్ పర్సెప్టివ్స్లో ఉంటాయి. టు ఇంప్రూవ్ ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ ఆఫ్ ప్రోడక్ట్. ఇప్పుడు ఉన్న దాని మీద నుంచి ఉన్న ప్రోడక్ట్ని దాన్ని ఇంప్రూవ్ చేయాలి. ఉన్నదాన్ని చెడగొట్టడం కాదు, ఉన్నదాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసేట్లుగా అది ఇన్నోవేటివ్ ఐడియాస్. ఇప్పుడు ఇలా ఉంది, దీని నుంచి ఏం చేస్తాం మనం? కొత్త చూడండి, ఎంత కొత్త ఐడియాస్ వస్తుంది. మనం కాదు, అసలే కొత్తది బాగుంది, దీని మీద ఇంకా ఇంప్రూవ్మెంట్. వాళ్ళు ఇంతలో చేశారు, అంతకంటే ముందు మనం ఎందుకు చేయకూడదు, అలా ఎందుకు చేయకూడదు, ఇలాగెందుకు చేయాలి, ఇంతేంటి ఇంతకంటే మించెందుకు చేయకూడదు. అది క్రియేటివిటీ, ఇన్నోవేషన్. వాళ్ళు ఇంతకంటే ఎందుకు ఎక్కువ చేయకూడదు, అవి దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ చేయకూడదు, ఇలాంటివి ఎందుకు చేయకూడదు. ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ మాత్రం తప్పకుండా ఉంటాయి, రావాలి. దాన్ని మనం ప్రోత్సహించాలి కూడా. యూత్ని ముఖ్యంగా ఇన్నోవేషన్, కొత్తవి తయారు చేయడానికి, కొత్త ఆలోచనలు తయారు చేయడానికి, కొత్త ఆలోచనలతో ముందుకు రావడానికి క్రియేట్ చేయాలి. అది చాలా, అది సాఫ్ట్ స్కిల్. అది ఏ రకంగా? ఒకటేంటి? క్రియేటివిటీ, సృజనాత్మకత. దీని కమింగ్ అప్ విత్ ఒరిజినల్ ఐడియాస్ అండ్ అప్రోచ్. కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చేట్లుగా వాళ్ళు ఉండాలి, వాళ్ళు ప్రోత్సహించాలి, ఉండాలి ఆ వ్యక్తి. క్రియేటివిటీ ప్రతివాడు కూడా నేను ఎందుకు కొత్తది, దీని మించి ఎందుకు చేయకూడదు. ముందు కావాల్సినట్టు జీల్, నేను దీని మీద ఇంప్రూవ్మెంట్ చేస్తాను, తప్పకుండా చేస్తాను, దీన్ని ఇంప్రూవ్ చేస్తాను, ఇంకా కొత్త చేస్తాను అనేటువంటిది కావాలి. అంటే దాన్ని క్రియేటివిటీ అంటాం, సృజనాత్మకత. ఉన్నదాని నుంచి ఇంప్రూవ్ చేయడం,
ఇంకా సౌఖ్యం చేయడం, ఇంకా ఇంకా బాగుపడే చేయడం. అదే రెండోది క్యూరియాసిటీ, ఉత్సుకతనం, స్ట్రాంగ్ డిజైర్ టు ఎక్స్ప్లోర్, క్వశ్చన్ అండ్ లెర్న్. ఈ రంగం మూడు ఏంటి దాంట్లో వచ్చేది మరి ఈ క్యూరియాసిటీలో ఉత్సాహం ఉంటాం, ఉత్సాహం కాదు దాంట్లో కుతూహలం తెలుసుకుందాం తెలుసుకున్న కుతూహలంలో స్ట్రాంగ్ డిజైర్. ఈ క్యూరియాసిటీలో ఏంటి స్ట్రాంగ్ డిజైర్ ఉండేది ఏంటిది ఎక్స్ప్లోర్, కొత్తది కనిపెడతాను నేను కొత్తదాన్ని ప్రశ్నిస్తాను, నా మనసుని రేగించకూడదు, వీనే కొత్త విషయాన్ని నేర్చుకుంటాను అంటారు. ఇక మూడోది ఏంటి అడాప్టబిలిటీ, ఇన్నోవేషన్లో అడాప్టబిలిటీ, బీయింగ్ ఓపెన్ టు న్యూ చేంజెస్, కొత్త కనిపెట్టడానికి మనసును ఉపయోగించడానికి. అలాగే రిస్క్ టేకింగ్, విల్లింగ్నెస్ టు ట్రై న్యూ థింగ్స్ ఈవెన్ ఇఫ్ సక్సెస్ ఈజ్ నాట్ గ్యారంటీడ్. రావచ్చు సక్సెస్ అవ్వకపోదు, కానీ నేను మాత్రం దానికోసం కృషి చేస్తాను, అది కావాలి. తెల్లగాల ఉన్నవాడు తప్పును సాధిస్తాడు, ఉన్నదాన్ని మీద వెంటనే చేయకపోవచ్చు, కానీ ఎప్పుడైతే వాడికి ఆ విషయంలో వాడికైనా పట్టుదల ఉంటుందో ఇవాళ ఫెయిల్ అవ్వచ్చు, కానీ రేపు సక్సెస్ అవుతాడు అనుకున్నట్టుగా. ఎందుకంటే మనసులో దొరిచేస్తుంటుంది ఆ స్ట్రాంగ్ డిజైర్. అంచేత రిస్క్ టేక్ ఏదో మామూలుడు ఏముందుకులే ఇలా చేసి అవ్వదేమోలే ఎందుకులే బాధ అంటుండు. ఎవరైతే ఇన్నోవేషన్ ఉంటుందో వాళ్ళు రిస్క్ చేసుకుని చేస్తుంటారు. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంకా అప్లై ఫ్రెష్ పెర్సెప్షన్ టు ఫైండ్ బెటర్ సొల్యూషన్స్ టు కాంప్లెక్స్ ఇష్యూస్. ఇబ్బందికరమైన బాధాకరమైన వాటిలో కొత్త ఐడియా, ఫ్రెష్ అప్రోచెస్, పెర్సెప్షన్స్. ఇంకో మార్గం వాడు ఆ మార్గంలో ఇస్తున్నాడు, నేను ఇలా ఎందుకు ఆలోచించకూడదు, ఈ రంగం నేను ఎందుకు దాన్ని ఆ విషయాన్ని ఆలోచించకూడదు అనేది కావాలి. ఆ రంగం ఎప్పుడైతే ఉంటుందో వాడు విజయం సాధిస్తాడు, వాడే విజేత. విజేతలందరిలో కూడా ఉండేది ఏంటంటే సాఫ్ట్ స్కిల్ ఏముంటుంది వాళ్ళలో ఇన్నోవేషన్. విజేత ఎవడైనా విజేత అన్నా ఉంటే ఆ విజేతకి ఉండేది ఏంటి క్రియేటివిటీ ఉంటుంది, క్యూరియాసిటీ ఉంటుంది, అడాప్టబిలిటీ ఉంటుంది, రిస్క్ టేకింగ్ ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది. ఆ రంగం కాంప్లికేషన్ డిఫికల్ట్ ఉంటుంది, వాడే విజేత అవుతాయండి. అంటే విజేతలు అవ్వాలి ప్రతి ఒక్కళ్ళు. అంచేత ఇన్నోవేషన్ ఇది ఎస్పెషల్లీ వాల్యూడ్ ఇన్ లార్జింగ్ ర్యాపిడ్లీ చేంజింగ్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఈ చేంజింగ్ ఎన్విరాన్మెంట్లో ఇన్నోవేషన్కి చాలా ఇది ఉంది. యునీక్ సొల్యూషన్స్, ఎవరు చేంజ్ చేస్తారు. ఎవరికైతే ఇన్నోవేషన్ అయితే ఉంటుందో, స్ట్రాంగ్ డిజైర్ ఉంటుందో, వాడు యునీక్ సొల్యూషన్స్ వస్తాడు. దిస్ ఈ స్కిల్ కెన్ లీడ్ టు బ్రేక్ త్రూ. వాడు బ్రేక్ త్రూ, కొత్త దాన్ని ఇద్దరికి ఎవరు చేయని బ్రేక్ త్రూ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటాయి. ఆ రంగా ఈ సాఫ్ట్ స్కిల్స్ మనిషిని ఏ రంగా మోటివేట్ చేస్తాయి అనేది మనం తెలుసుకున్నాం. అంటే సాఫ్ట్ స్కిల్స్ అనే ప్రతి వాడికి మొత్తం యాదిహోలన్నీ తెలుసుంటే, వాళ్ళు ఒక రకమైన డిజైర్ ఉంటే ఆ డిజైర్కి వాడు ఎక్కడలేనిటి ఇది చేస్తాడు. అంటే డిజైర్ స్ట్రాంగ్ విల్ ఉంటే ఎనీథింగ్ కెన్ అచీవ్. ఇప్పుడు అందులో మోడర్న్ ఏజ్లో ఈ యూత్కి స్పెషల్గా అందరికీ ఒక ఆ ఇన్నోవేషన్ అనేది అది కావాలి. దే హ్యావ్ టు ఇగ్నైట్ ది ఐడియాస్ ఇగ్నైట్ చేయాలి, ఇన్నోవేట్ చేయాలి. ఇన్నోవేట్ చేసినట్లయితే వాళ్ళు తక్కిన వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. వాళ్ళని చూసి తక్కిన వాళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుంది, వీళ్ళు కూడా ఇన్స్పైర్ అవ్వాలి సాల్యూషన్ చూసి. చేస్తుంటే అప్పుడు మన వ్యక్తిత్వం వండర్ఫుల్గా పరిమళిస్తుంది, సమాజానికి తోడ్పడతాం. మరి చూశారు కదా, మనం ఇలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి సాఫ్ట్ స్కిల్స్. నెక్స్ట్ ఎపిసోడ్ తీసుకుందాం. అంత సెలవు, మరి నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే
20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.